నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో కరివేపాకు మొక్క గురించి అండి. నన్ను కమెంట్లో అడిగారు, కరివేపాకు మొక్క మాకు సరిగా పెరగట్లేదు అంటే మొక్క తెచ్చినప్పుడు పెట్టినప్పటి నుంచి దాని కేరింగ్ ఏంటనేది ఒకసారి వీడియో చేయమని అడిగారు. మనము నర్సరీ నుంచి కరివేపాకు మొక్క తెచ్చుకుంటాం కదా, తెచ్చుకున్న తర్వాత ఒకేసారి మీరు పెద్ద కంటైనర్లోకి అనేది పెట్టకుండా 12 ఇంచ్ పాట్లోకి అనేది పెట్టుకోండి. మీరు ఒకవేళ కొమ్మలతో పెట్టుకున్నా సరే, అలాగే నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కనైనా సరే 12 ఇంచ్ పాట్లోకి అనేది పెట్టుకోండి. ఆ పాటికి ఎక్కువ అంటే ఎన్ని వీలైతే ఎక్కువ డ్రైనేజ్ హోల్స్ అనేవి ఉండేలాగా చూసుకోండి. సాయిల్ మిక్స్ అంటే మట్టి మిశ్రమం వచ్చేసి 50% గార్డెన్ సాయిల్ తీసుకోండి, అలాగే 20% శాండ్ తీసుకోండి, 30% ఏదైనా మీ దగ్గర ఏ కంపోస్ట్ ఉంటే అది తీసుకోండి. వేపపిండి మాత్రం ఖచ్చితంగా కలపడం మాత్రం మర్చిపోకండి. రూట్ రాట్ రాకుండా ఉండడం కోసము ఏ మొక్కలకైనా అండి ఖచ్చితంగా వేపపిండి కలపాలి. లేదు అంటే మీరు 2 సమాన భాగులుగా మట్టి 1% అలాగే కంపోస్ట్ 1% అనేది కలుపుకొని కొద్దిగా ఇసుక యాడ్ చేసుకొని కొద్దిగా వేపపిండి అనేది కలుపుకొని మొక్క అనేది పెట్టుకోండి. మొక్క పెట్టుకున్న తర్వాత వాటర్ అండి, వాటర్ ఎక్కువ ఇవ్వడం వల్ల అలాగే తక్కువ ఇవ్వడం వల్ల కూడా ప్లాంట్ గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అలాగే మొక్క అనేది చనిపోయే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే 3 రోజులకి లేదా 4 రోజులకి ఒకసారి పైన వేలు ఒకసారి మట్టిలోకి పెట్టి చూసుకోండి. అప్పుడు పైన టాప్ సాయిల్ డ్రై అయింది అనుకుంటేనే మీకు వాటర్ అనేది చేయండి. ఒక్కొక్కసారి మనకు పైన మట్టి అనేది ఎండిపోయినట్లు అనిపిస్తుందండి, కానీ ఒకసారి మనం లోపలికి వేలు పెట్టామంటే లోపల తడి అనేది ఉంటుంది. అందుకనేసి మీరు ఒకసారి లోపలికి వేలు అనేది పెట్టి చూసుకొని తేమ తగలకుండా ఉన్నప్పుడు మాత్రమే మీరు వాటర్ అనేది చేయండి. తర్వాత వచ్చేసి ఈ మొక్కకి వింటరు అలాగే రైనీ సీజన్ అంటే వర్షాకాలము చలికాలం అనేది డార్మెన్సీ పీరియడ్, నిద్రాణ స్థితిలో ఉంటుంది. మొక్క పెరుగుదల అనేది అస్సలు ఉండదండి. ఎట్లా పెట్టిన మొక్క మనకు అలాగే ఉంటుంది. ఈ మొక్క అనేది ఎండ వాతావరణాన్ని బాగా ఇష్టపడుతుంది. ఇంకొక విషయము, మీరు ఎప్పుడైనా సరే మనము ఈ కరివేపాకు మొక్క ఇంత బుషీగా రావాలి అంటే కొద్దిగా అంటే మనకు ఇంత హైట్ పెరుగుతుంది కదా, మొక్క పెరిగినప్పటి నుంచి కూడా పైన ఇట్లాగా ఇక్కడ నుంచి మనము ఇట్లా తుంచేస్తూ ఉండాలి. ఇక్కడ చూసారు కదా, నేను మొత్తం కూడా ఇక్కడ తుంచేస్తున్నాను. ఎప్పటికప్పుడు పైన పించింగ్ చేయాలి. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ కొమ్మలు అనేది వస్తాయి, ఎక్కువ బ్రాంచెస్ అనేవి వస్తాయి. ఎక్కువగా అండి ఈ కరివేపాకు మొక్కకి కింద నుంచి ఆకులు అనేవి ఏ ఆకులు అయితే ముదిరిపోతాయో అక్కడి నుంచి మచ్చ తెగులు అనేది వస్తుంది. అంటే ఆకులు మొత్తం కూడా మచ్చ తెగులు వస్తుంది కదా, మచ్చలు మచ్చలుగా నల్లటి మచ్చలు తెల్లటి మచ్చలు ఇవన్నీ కూడా మనకు ఎప్పుడు వస్తాయంటే వర్షాకాలము అలాగే చలికాలంలో. ఎందుకంటే చెప్పాం కదా, ఆ టైంలో ఈ మొక్క గ్రోత్ అనేది ఉండదు, నిద్రాణ స్థితిలో ఉంటుంది. కాబట్టి అప్పుడు ఈ మచ్చలు అనేవి వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే కింద నుంచి ముదిరిపోయిన ఆకులు ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసేసేయండి. దీనికి ఎక్కువగా వచ్చేసి మిల్లీ బగ్స్ అంటే పిండి నల్లి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి వేప నూనె కానీ లేదా మనం ఆర్గానిక్గా ఇంట్లో అల్లం వెల్లుల్లి తర్వాత మిర్చి వేపాకు ఇవన్నీ వేసి కషాయం చేసుకుంటాం కదా మనము, ఆ పెస్టిసైడ్ కానీ తర్వాత వచ్చేసి మట్టి అండి, మట్టి ఆముదం ద్రావణం అయితే చాలా బాగా పనిచేస్తుంది. మన ఛానల్లో వీడియో కూడా ఒకసారి ఉంది చూడండి. అన్ని రకాల మొక్కలకి అండి మట్టి ఆముదం ద్రావణం అయితే మన మొక్కల మీద అంతా స్ప్రే చేసా అంటే ఆ పురుగులు అవి తినడం వల్ల వాటి పురుగులు అనేవి చనిపోతూ ఉంటాయి. అది కూడా బాగా పనిచేస్తుంది. తప్పకుండా నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేయండి. తర్వాత అండి ఇక్కడ మనకు చూసారు కదా సాయిల్, మనకి ఇప్పుడు ఇట్లా చూసారు కదా, నేను చిన్నదిగా ఉన్నప్పుడు 1 ఇయర్ వరకు చిన్న కంటైనర్లో పెట్టానండి. తర్వాత ఈ పెద్ద కంటైనర్లోకి అనేది మార్చాను. మీరు 2-3 నెలలకు ఒకసారి ఇక్కడ చూసారు కదా, మనకు పక్కన నుంచి చిన్న చిన్న మొక్కలు కూడా వస్తున్నాయి. మీరు ప్రతి 2 నెలలకు ఒకసారి ఏం చేయాలంటే ఈ టాప్ సాయిల్ అంతా కూడా తీసేసి, ఎప్పుడు కూడా మనకు ఆక్సిజన్ అనేది మొక్కలకి వేర్లకి బాగా అందాలండి. అందుకనేసి 2 నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఇలాగా పైన సాయిల్ అనేది తీసేసి మట్టిని గుల్ల చేస్తూ ఉండాలి. ఇలా చేసేసిన తర్వాత ఈ సాయిల్ అంతా తీసేసేయండి. ఫస్ట్ ఈ 2 ఇంచులు 2 నెలలకు ఒకసారి ఖచ్చితంగా 2 ఇంచుల మట్టి అనేది తీసేసేయండి. ఇక్కడ చూసారు కదా, ఇట్లా మనకు 2 ఇంచుల వరకు ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ పని చేయండి. మీరు ఒకవేళ బాగా రూట్ బౌండ్ అయిపోయింది, 3 సంవత్సరాలు అయింది 4 సంవత్సరాలు అయింది మొక్క పెట్టి అంటే అప్పుడు మనము ఈ పాట్లోంచి ఇంకొక పాట్లోకి అనేది ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకోవాలి. ఏ పర్మనెంట్ ప్లాంట్స్ అయినా అండి, పండ్ల మొక్కలు కావచ్చు. తర్వాత ఇక్కడ చూసారు కదా మనకు ఎర్త్వామ్స్, ఇక్కడ చూసారా ఎర్త్వామ్స్ అంటే ఈ ఎర్త్వామ్స్ ఉన్నాయి అంటే మన మట్టి ఫెర్టైల్ గా ఉందని అర్థం. అంటే మనము ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం ఆర్గానిక్ గా పండించుకుంటాం కదా,
అందుకనేసి మనకు ఎటువంటి కెమికల్స్ వాడడం కాబట్టి ఎర్త్వామ్స్ అనేవి ఎర్త్వామ్స్ ఎప్పుడైతే మన పాట్లో ఉంటాయో అప్పుడు మన మొక్క అనేది బలంగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా తీసేసాం కదా, 2 ఇంచెస్ సాయిల్ రిమూవ్ చేసేసిన తర్వాత కొత్త సాయిల్ అంటే మనము నీళ్లు అవి పోస్తూ ఉంటాం కదా, ఈ సాయిల్ అంతా కూడా నిర్జీవం అయిపోయి ఉంటుందండి. మనం ప్రతి 2 నెలలకు ఒకసారి కొత్త మట్టిని అనేది ఇస్తూ ఉండాలి. ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి వేపపిండి, ఇది ఇందులో పశువుల ఎరువు అలాగే కొంచెము మట్టి అండి, కొత్త మట్టి అనేది కలిపాను. ఇది వచ్చేసి వేపపిండి. ఇవి మనము 2 నెలలకు ఒకసారి మట్టి తీసేసిన తర్వాత ఇలాగా ఈ సాయిల్ మిక్స్ అనేది వేసుకుంటూ ఉండాలి. ఇట్లా వేసుకున్నాం కదా, ఇప్పుడు మనము ఈ మొక్క అనేది బాగా పచ్చగా ఉండాలి, గుబురుగా పెరగాలి అంటే మనము దీనికి ఒక ఫెర్టిలైజర్ అనేది ప్రతి 15 రోజులకు ఒకసారి కానీ లేదా నెలకు ఒకసారి కానీ ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ ఫెర్టిలైజర్ వచ్చేసి మనకు ఇంత పచ్చగా ఇంత బుష్గా ప్లాంట్ రావాలి అంటే ఖచ్చితంగా ఇది వచ్చేసి బాగా పులిసినటువంటి మజ్జిగ అండి. ఆవు పాలతో చేసినటువంటి పెరుగుని నేను మజ్జిగలాగా చేసి వారం రోజులు అనేది ఫర్మెంట్ చేశాను. మీరు ఎప్పుడైనా సరే మజ్జిగని మనము ఫర్మెంట్ చేసే టైంలో ఇక్కడ గ్రీన్ కలర్లో ఫంగస్ లాగా చేరిపోతూ ఉంటుంది చాలా మందికి, అలాంటిది అయితే వాడకూడదు. అలా రాకుండా మనము జాగ్రత్త పడాలి అంటే మనము మజ్జిగ చేసుకున్న తర్వాత వారం రోజులు షెమి షేడ్లో పెడతాం కదా, ప్రతిరోజు బాటిల్ని ఇలాగా కదిలిపిస్తూ ఉండండి. ఈ బాటిల్ మూత అనేది లూజ్గా చేసుకుని ప్రతిరోజు ఇలా కదపడం వల్ల ఆ ఫంగస్ అనేది మరి గ్రీన్ కలర్లో అలా అయిపోతుంది కదా, అలా ఫంగస్ అనేది రాకుండా ఉంటుంది. మీరు ఆవు పాలు పెరుగైనా తీసుకోవచ్చు లేదా నార్మల్ పెరుగైనా తీసుకోవచ్చు, కానీ ఆవు పాలతో చేసిన మజ్జిగ అయితే మనకు చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ మజ్జిగని మనము 1:5 రేషియోలో అంటే 1 వంతు ఈ మజ్జిగ తీసుకొని ఈ మజ్జిగకి ఇంకొక 5 వంతుల నీళ్ళు అనేది యాడ్ చేసి మొక్క మొదట్లో పోయాలి. అలాగే మొక్క మీదంతా కూడా పోయడం వల్ల ఇందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా మన మట్టిని ఏదైతే ఉందో గుల్లగా చేస్తుంది, రూట్ సిస్టము బాగుంటుంది, అలాగే మొక్క పెరుగుదలకు చాలా సహాయపడుతుంది. ఇది ఖచ్చితంగా మీరు ఈ మొక్కకనే కాదండి, పూత పిందే టైంలో ఏ మొక్కలకైనా సరే పుల్లటి మజ్జిగలో ఇంగువ అనేది కలుపుకోవాలి. ఇంగువ మామూలు మన వంటింట్లో ఉంటుంది కదా, ఆ ఇంగువ అయినా కలుపుకోండి, లేదంటే ముద్ద ఇంగువ దొరుకుతుందండి, అదైనా కలుపుకోవచ్చు. ఇప్పుడైతే మనము 1:5 రేషియోలో కలిపి మన మొక్కకి ఇచ్చేద్దాము. ఇప్పుడు మనము ఈ మజ్జిగను అనేది 1 వంతు తీసుకుందాం. ఇది బాగా ఫర్మెంట్ అవ్వాలండి, వారం రోజులు అనేది ఫర్మెంట్ అవ్వాలి. మనకు ఈ మొక్కకి వచ్చేసి 1 గ్లాస్ అనేది సరిపోతుంది. 1 గ్లాస్ మజ్జిగకి 5 వంతుల నీళ్ళు అనేది యాడ్ చేస్తాం. ఇక్కడ చూసారు కదా, జస్ట్ ఒక చిటికెడంతా ఇంగువ అనేది వేయండి, అంత సరిపోతుంది. కొంచెము వేసిన తర్వాత 5 వంతుల నీళ్ళు అనేది పోసేసేయండి. ఇలాగా పుల్లటి మజ్జిగ ఇవ్వడం వల్ల మొక్క గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఫోలియో స్ప్రే లాగా కూడా చేయాలండి. ఈ మజ్జిగ ఏదైతే ఉందో పులిసినటువంటి బాగా మజ్జిగ ఇది మొక్క మొదట్లో ఇంత పోసేసేయండి. ఎందుకంటే మనకి ఇది కంటైనర్ పెద్దగా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ ఇవ్వండి. లేదు మీరు కొత్తగా పెట్టుకున్నటువంటి మొక్కకైతే ఇంత అవసరం లేదు, 1 గ్లాస్ అంతా ఇస్తే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, దీనికి ఇది ఇంకొక బాటిల్ అండి. నేను ఇంకొక బాటిల్ ఇలాగా హోల్స్ అనేవి పెట్టుకున్నాను. మనం ఎప్పుడైనా సరే మజ్జిగ ఇలాంటివన్నీ స్ప్రే చేయాల్సి అన్నప్పుడు ఆ స్ప్రేయర్కి ఏమవుతుందంటే చిన్న చిన్న నలకలు అడ్డుపడి స్ప్రేయర్ అనేది పనిచేయకుండా ఉంటుంది. అందుకనేసి మీరు ఏదైనా వేస్ట్ బాటిల్ ఉంటే దానికి ఇలా హోల్స్ పెట్టుకునేసి ఇలాగా మొక్క మొత్తము తడిచేలాగా చూసారు కదా, ఇది ఇవ్వడం వల్ల చాలా మొక్క అనేది చాలా గ్రోత్ బాగుంటుందండి, చాలా గ్రీన్ గా కూడా ఉంటుంది. ఏదైనా ఇప్పుడు ఇది యాంటీ ఫంగల్ గా కూడా పనిచేస్తుంది. మనకి పుల్లటి మజ్జిగ అనేది మనకు పెస్ట్ ను కూడా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి మీరు ఇలాగా ప్రతి 15 రోజులకి అన్ని మొక్కలకి ఇవ్వండి. కరివేపాకు మొక్కకనే కాదు, అన్ని రకాల మొక్కలకి మనము ఇవ్వచ్చు. మీరు ఇది ఒకసారి వాడి చూడండి, ఎంత బాగా రిజల్ట్ ఉంటుందో మీకే తెలుస్తుంది. చూసారు కదా, మన ప్లాంట్ అనేది ఎప్పుడు కూడా అండి, నాకు ఈ మచ్చ తెగులు అనేది ఎప్పుడు రాదు. ఈ రైనీ సీజన్ వింటర్ లో కూడా మనము ఇలాగా ప్రతి 15 రోజులకు ఇచ్చేసామంటే, పెస్ట్ రాకముందే మనము కంట్రోల్ చేసామంటే ఖచ్చితంగా మన ప్లాంట్ అనేది చాలా బుష్గా ఉంటుంది. నా దగ్గర ఇంకొక మొక్క కూడా ఉంది, అది కూడా చూద్దాం. ఇది వచ్చేసి ఇంకొక ప్లాంట్ అండి. మనం ఇంతకు ముందు చూసాం కదా, అది వచ్చేసి ఆకులు అనేది కొంచెం చిన్న సైజులో ఉంటాయి.
ఇవి వచ్చేసి కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. ఇందులోనే మనకు మిర్చి మొక్క, ఒక వంగ మొక్క అనేది ఉంది. ఇది వచ్చేసి పర్మనెంట్. అవైతే మనకు క్రాప్ అయిపోవడమే, తీసేస్తాం కదా. మీరు ఎప్పుడైనా సరే మొక్కలు పెట్టుకోవాలి అంటే ఒక పర్మనెంట్ ప్లాంట్లో 2 మనకు ఎప్పుడు కూరగాయలు పంటలు అయిపోయేటువంటి మొక్కలు ఉంటాయి కదా, అవి ఒక 2 అనేవి పెట్టేసుకోవచ్చు. అది క్రాప్ అయిపోతుంది. ఈ ప్లాంట్ అనేది మనకు అలాగే ఉంటుంది కదా, కంటైనర్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. కరివేపాకు మొక్క ఎండ వాతావరణాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంది అనుకున్నాం కదా. ఖచ్చితంగా అండి 6 నుంచి 8 గంటల ఎండ అయితే ఖచ్చితంగా అవసరం. కాబట్టి మీరు ఫుల్ సన్లో ఉండేలాగా చూసుకోండి. చూసారు కదండి, ఈ రోజు కరివేపాకు మొక్క గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలా ఫస్ట్ టైం కనుక కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.